హలో ఫ్రెండ్స్, సైకాలజీలో చాలా ఇంపార్టెంట్ బిట్స్ 8 బిట్స్ ఉన్నాయి. ఈ 8 బిట్స్ కూడా మీరు ఒకసారి చూసుకోండి. మీకు జవాబు తెలిస్తే రాసి పెట్టుకుని లేదా కామెంట్ చేయండి. మళ్ళీ 8 బిట్స్ యొక్క ప్రశ్నలు చదివిన తర్వాత ఆన్సర్ అనేది 1 బై 1 చదవడం అనేది జరుగుతుంది. చూడండి, ఇందులోని మొదటి బిట్టు మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ గ్రంథ రచయిత ఎవరు? మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ గ్రంథ రచయిత చెప్పండి. మీకు తెలుసుకుంటే కామెంట్ చేయండి. మెదడుపై ఏర్పడు స్మృతి చిహ్నాలను ఇలా అంటారు. అలాగే ఫలిత నియమం ప్రతిపాదించిన వారు ఎవరు? డేజావు అనేది ఏ పదం? గెస్టాల్ట్ అభ్యసనం దేని ద్వారా జరుగుతుంది? అభ్యసనం అనేది ఏమిటి? అసలు అభ్యసనం అనేది అతి అభ్యసనం దేనికి దారి తీస్తుంది? వైగాట్స్కీ ఏ దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త? రైట్. ఈ 8 క్వశ్చన్స్ కూడా ఇప్పుడు దీనికి సమాధానాలు 1 బై 1 చెప్పడం జరుగుతుంది. నోట్ డౌన్ చేసుకోండి. చూడండి, మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ గ్రంథ రచయిత కోహిలర్. మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ గ్రంథ చదవరండి, కోహిలర్. అలాగే మెదడుపై ఏర్పడు స్మృతి చిహ్నాలను ఇలా అంటారు. స్మృతి చిహ్నాలు, మెదడుపై ఏర్పడు స్మృతి చిహ్నాలు ఏమంటారండి? ఎన్గ్రామ్ అంటారండి. అలాగే మూడోది ఫలిత నియమం ప్రతిపాదించిన వారు ఈఎల్ థార్న్డైక్. ఎవరండి? ఫలిత నియమం ప్రతిపాదించిన వారు ఈఎల్ థార్న్డైక్. అలాగే డేజావు అనేది ఏ పదం? డేజావు అనేది ఫ్రెంచ్ పదం అండి. డేజావు అనేది ఫ్రెంచ్ పదం. అలాగే గెస్టాల్ట్ అభ్యాసనం దీని ద్వారా జరుగుతుంది. గెస్టాల్ట్ అభ్యాసనం దీని ద్వారా జరుగుతుంది అంటే ఇది ప్రత్యక్ష వ్యవస్థీకరణ ద్వారా మనకి గెస్టాల్ట్ అభ్యాసనం అనేది జరుగుతుంది. అలాగే అభ్యాసనం అనేది చూడండి, అభ్యాసనం అనేది చాలా ఇంపార్టెంట్. నోట్ డౌన్ చేసుకోండి. అభ్యాసనం అనేది సంక్లిష్టత క్రియాత్మక ప్రక్రియ. అలాగే అతి అభ్యాసనం దేనికి దారితీస్తుంది? అతి అభ్యాసనం వల్ల మనకి స్మృతి అనేది పెరుగుతుందండి. ఎక్కువ చదవడం వల్ల మర్చిపోకుండా మనం ఉంటాం కాబట్టి అతి అభ్యాసనం వల్ల స్మృతి అనేది పెరుగుతుంది. అలాగే వైగాట్స్కీ ఏ దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. వైగాట్స్కీ అనేది ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్త అండి? ఇతను కెనడా. రైట్, కెనడాకి చెందినటువంటి శాస్త్రవేత్త. కాబట్టి ఈ 8 బిట్స్ కూడా ఒకసారి రిఫర్ చేయండి. మీరు చదువుకున్న బిట్లో ఈ బిట్తో ఒకసారి నోట్ చేసుకోండి, టిక్ పెట్టుకోండి. ప్రతి బిట్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మరి ఈ బిట్స్ రావడానికి ఎగ్జామ్లో అవకాశం ఉంది. కాబట్టి నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని బిట్స్ మీకు పెట్టడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.